శ్రీ రామభక్త హనుమదంశ సంభూతులైన మాన్యశ్రీ నరేంద్ర మోదీజీ భారత ప్రధానమంత్రి గారికి హిందూ సమాజం విడాకుల చట్టం కారణంగా ప్రమాదంలో పడింది, ప్రమాదపు అంచున ఉన్నది. కనుక విడాకుల చట్టాన్ని వెంటనే రద్దు చేయడానికి చర్య తీసుకోవలసిందిగా యావత్ హిందువుల తరఫున మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. విడాకుల చట్టం రద్దు చేయడానికి అవసరమైన కారణాలను ఈ దిగువన వివరిస్తున్నాను. 1. మీ సారథ్యంలో అయోధ్యలో రామ మందిర పునర్నిర్మాణం ద్వారా భారతదేశంలో రామరాజ్య స్థాపనకు బీజం పడింది. ఇక రామరాజ్య నిర్మాణ మహత్కార్యం జరగాలి. అందుకు మొదటి అడుగు విడాకుల చట్టం రద్దు, 2వ అడుగు నిజమైన మహిళా సాధికారత, 3వ అడుగు వ్యభిచార దురాచార నిర్మూలన. రామరాజ్యం అంటే వ్యభిచారం లేని రాజ్యం. వ్యభిచార నిర్మూలనకు కూడా మొదటి అడుగు విడాకుల చట్టం రద్దే. 2. విడాకుల వ్యవస్థ అనేది హైందవ సంస్కృతికి చందన వ్యవస్థ. క్రైస్తవ మతం కూడా విడాకుల వ్యవస్థను ప్రోత్సహించదు. 3. ఒక ఇస్లాం మతంలోనే తలాక్ అనే పేరుతో విడాకుల వ్యవస్థ ఉన్నది. మన బీజేపీ ప్రభుత్వం ఆ తలాక్ వ్యవస్థకు సవరణలు చేసి ముస్లిం మహిళలను, తద్వారా ముస్లిం జాతిని, మతాన్ని రక్షించింది. 4. నేడు హిందూ మతంలో కూడా విడాకుల వ్యవస్థ విస్తరిస్తూ పాతుకుపోతున్నది. 5. యావత్ స్త్రీ జాతిని, తద్వారా మానవ జాతిని కాపాడడానికి మన పూర్వీకులు ఎన్నో యుగాలకు పూర్వం ఏర్పాటు చేసిన ఒక వ్యవస్థ వివాహ వ్యవస్థ. 6. మానవ సమాజంలో అన్ని సమస్యలకు పరిష్కారం వివాహ వ్యవస్థ. కానీ మనిషి వైవాహిక జీవితంలో ఏ సమస్యకు విడాకులు పరిష్కారం కాదు. 7. వివాహ వ్యవస్థను నాశనం చేయడానికి కొందరు కుహనా మేధావులు స్త్రీలలో వివాహేతర సంబంధాలను ప్రోత్సహించే దురుద్దేశంతో ఏర్పాటు చేసిందే విడాకుల వ్యవస్థ. 8. చివరిది కానీ ముఖ్యమైనది, 1 కోటి మంది భార్యాభర్తలు విడిపోవడానికి 1 కోటి కారణాలుండవచ్చు. కానీ అందరికీ ఉన్న మొట్టమొదటి సార్వజనీన కామన్ ఏకైక కారణం విడాకుల చట్టం ఉండడం. 9. యావత్ ప్రపంచంలోనూ విడాకుల చట్టం రద్దు చేయవలసిందే. కానీ ముందుగా మన భారతదేశంలో చేస్తే మిగతా ప్రపంచం దానిని తప్పక అనుసరిస్తుంది. ఏ బృహత్ కార్యం మీరు ప్రధానమంత్రిగా మీ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వంలో తప్ప జరగదు అని నేను గాఢంగా విశ్వసిస్తున్నాను. కనుక మీరు తగిన చర్య తీసుకుని విడాకుల చట్టాన్ని వీలైనంత త్వరగా రద్దు చేసి హిందూ సమాజాన్ని కాపాడవలసిందిగా వినమ్రపూర్వకంగా ప్రార్థిస్తున్నాను. జై హింద్, జై సీతారాం.